ఫ్లాప్ సర్జరీ అంటే ఏంటి, అసలు అది ఎందుకు చేస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా పన్ను చుట్టూ చిగురు పన్నుని చాలా బలంగా పట్టుకుని ఉంటుంది. కొన్ని కారణాల వల్ల చిగురుకిను పంటికి మధ్యన వెడం వస్తుంది. వెడం వచ్చి పాకెట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ పాకెట్లో మలినాలు అంటే గార, పాచి, ఇతరత్ర ఆహార పదార్థాలు అన్ని చిక్కుకుపోయి ఇంకా ఆ పాకెట్ అనేది పెద్దదవుతూ ఉంటుంది. ఇలా పాకెట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో అలా ఫామ్ అవటం వలన ఏమవుతుంది, దాంట్లోంచి రిలీజ్ అయిన మలినాలు, టాక్సిన్స్ కానీ ఏవైనా అక్కడ ఉన్న చిగురుని, చుట్టూ ఉన్న బోన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. దాని మూలంగా పన్ను కొంచెం కదలటం మొదలవుతుంది. సో ఇది కదలకుండా ఉండాలి, ఇంకా వ్యాధి ముందుకు వెళ్లకుండా ఉండాలి అంటే మనం అక్కడ ఉన్న మలినాలన్నీ తొలగించాలి. తొలగించడానికి ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న చిగురిని పక్కకు జరిపి లోన ఉన్న పన్ను మీద ఉన్న మలినాలన్నీ క్లీన్ చేసేసి మళ్ళా చిగురిని యథాస్థానంలో పెట్టి కుట్లు వేస్తారు. దీన్ని ఫ్లాప్ సర్జరీ అంటారు. ఫ్లాప్ సర్జరీ చేయాలంటే ఈ పాకెట్ అనేది డెప్త్ మినిమం 4 to 5 millimeters ఉంటేనే ఫ్లాప్ సర్జరీ చేయాలి. లేకపోతే మామూలుగా క్లీన్ చేసినా కూడా సరిపోదు. థ్యాంక్ యూ.